జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 6.0గా నమోదైంది. హోన్షు తీరం సమీపంలో భూ ప్రకంపనలు జరిగాయి. భూకంప కేంద్రాన్ని 50 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 6.0గా నమోదైంది. హోన్షు తీరం సమీపంలో భూ ప్రకంపనలు జరిగాయి. భూకంప కేంద్రాన్ని 50 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. దసరా పండుగ తర్వాత ఆర్టీసీ నగర వాసులకు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పెంపు ఉంటుంది. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు ₹5 పెంపు ఉంటుంది. 4వ స్టేజ్ నుంచి 10 అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్కి 5 పెంచగా రెండో స్టేజీ తర్వాత అదనంగా ₹10 ఛార్జ్ వసూలు చేయనుంది. దసరా పండుగ తర్వాత ఆర్టీసీ నగర వాసులకు అయితే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పెంపు ఉంటుంది. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు ₹5 పెంపు ఉంటుంది. 4వ స్టేజ్ నుంచి ₹10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5 పెంచగా రెండో స్టేజ్ తర్వాత అదనంగా ₹10 ఛార్జ్ వసూలు చేయనుంది. రైట్, మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా 4వ అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈసారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు కొలంబోలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగగా అన్ని భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్ లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా 4వ అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈసారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు కొలంబోలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగగా అన్ని భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్ లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. తెలంగాణ స్థానిక సమరంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఫైల్ అయింది. రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాజా పిటిషన్ నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లతో తెలంగాణ ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం పరిషత్ సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 69% చేరుకున్నాయి. షెడ్యూల్ కు ఒక రోజు ముందు హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం బిల్లు మాత్రమే పాస్ చేసిందని, గవర్నర్ ఆమోదం లేనందున చట్టబద్ధత లేదని జీవోతో ఎన్నికలకు వెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు తదుపరి 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే 9వ తేదీన తొలి విడత నోటిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో ఎన్నికల అంశం పూర్తిగా కోర్టుల పరిధిలోకి పోయినట్లేనని, స్థానిక సమరం ఇప్పట్లో ఉంటుందా లేదా, ప్రభుత్వం కోర్టుల్లో తమ వాదనలు వినిపించి ఎన్నికలను 42% రిజర్వేషన్లతో పూర్తి చేస్తుందా అనే టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది. తెలంగాణ స్థానిక సమరంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఫైల్ అయింది. రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాజా పిటిషన్ నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లతో తెలంగాణ ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 69% చేరుకున్నాయి. షెడ్యూల్ కు ఒక రోజు ముందు హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం బిల్లు మాత్రమే పాస్ చేసిందని, గవర్నర్ ఆమోదం లేనందున చట్టబద్ధత లేదని జీవోతో ఎన్నికలకు వెళ్లడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు తదుపరి 8వ తేదీకి వాయిదా వేసింది. అయితే 9వ తేదీన తొలి విడత నోటిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో ఎన్నికల అంశం పూర్తిగా కోర్టుల పరిధిలోకి పోయినట్లేనని, స్థానిక సమరం ఇప్పట్లో ఉంటుందా లేదా, ప్రభుత్వం కోర్టుల్లో తమ వాదనలు వినిపించి ఎన్నికలను 42% రిజర్వేషన్లతో పూర్తి చేస్తుందా అనే టెన్షన్ ఆశావాహుల్లో నెలకొంది. వందేళ్ల ముందు చూపు కేసీఆర్ దైతే మందబుద్ధి కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. చేతగానితనం వల్ల సీఎం రేవంత్ రెడ్డి టిమ్స్ ఆసుపత్రులను 2 ఏళ్లుగా పడావు పెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మీద కక్షతో ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని మండిపెట్టారు. డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదని, బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బులాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పురోగమనం కనిపిస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం కనిపిస్తోందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని
ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసిందేమి లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందరి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇలా ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ CMRF కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యములో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ GST వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లో 2,16,000తో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 54 లక్షలతో మరుగునీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. దీని పక్కన ఉన్న స్థలంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో 60,000కు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొంతమంది పిల్లలను తీసుకొచ్చి సానుభూతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడగాలని చూస్తున్నారని విమర్శించారు. 16 లక్షల రూపాయలతోటి రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తారు. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ GHMC అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. ఎలక్ట్రికల్ కానీ లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ కానీ అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కానీ హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి.
RRR సౌత్ పోర్షన్ కి DPR మాత్రమే రెడీ అయిందని, ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అలైన్మెంట్ అయినట్లు రైతుల భూములు పోతున్నట్లు కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి సూచించారు. డిసెంబర్లో అలైన్మెంట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మంత్రులతో చర్చించి రైతులకు న్యాయం చేస్తామని వెంకటరెడ్డి తెలిపారు. దివీస్ కంపెనీ కోసం అలైన్మెంట్ మారుస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఎవరూ నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో RRR రైతులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాతలు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. RRR సంబంధించి కానీ RRRలో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు కొన్ని పత్రికల్లో రావడం, ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరు మారవలేదు. RRR అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను ఒప్పించడం. రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసినా ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరిని ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పినాం. మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే 1-2 నెలల్లో ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం కాకుండా వైసీపీ చూస్తుందని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో పార్టీ సమావేశం ఉంటుందని అమర్నాథ్ తెలిపారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను, కూటమి నేతలు పెడుతున్న ఇబ్బందులను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై పోరుబాట ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సందర్భంలో దీనికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తరుణంలో దీన్ని ఆపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేపడతా ఉంది. సామాన్యులు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆ కార్యక్రమాన్ని నిరసిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. సో వీటన్నిటితో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయాలనంటే వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుంది అన్నటువంటిది పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో రేపు 9వ తారీఖున నర్సీపట్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సో అక్కడ జరిగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత పత్రికా సమావేశం ద్వారా ప్రజల్ని ఉద్దేశిస్తూ వారు కూడా మాట్లాడతారు. సో అనేక కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ విజిట్కి రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచ్చేయబోతా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ నాయకులకి, కార్యకర్తలు కూడా మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులందరితో కూడా సమావేశాన్ని ఆనందపురంలో ఉన్నటువంటి చెన్నా కన్వెన్షన్ లో వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడం ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి అంశాలు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలు, పార్టీలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు వారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. దీనికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే తమ్మినేని సీతారాం గారు, మన పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు కానీ లేదా తనూజారాణి గారు కానీ, అలాగే మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ కోఆర్డినేటర్స్, అలాగే సిఇసి, ఎస్సిసి సభ్యులు, పార్లమెంట్ సెక్రటరీలు అందరినీ కూడా ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పిలిచి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయం
చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారని, ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు చేతులెత్తేశారని చెప్పారు. ఆటో డ్రైవర్ సేవ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో పండగ చేసుకోండని బాబు చెప్పారని, ఇచ్చిన 15,000తో ఏ పండగ చేసుకోవాలని పేర్ని నాని ప్రశ్నించారు. మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్లే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచ్చిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి, సర్వీసులు తగ్గించేసి, జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని కేటగిరీకి తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్టకొట్టావు, నువ్వు మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము. ఓకదంపుడు ఉపన్యాసం చెప్పారు, డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకున్నారు. వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. మోసం చేసి దగా చేసి, మీరు దగా చేసి పండగ చేసుకోమంటారా? ఎవరు పండగ చేసుకోవాలి? దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలంటున్నాను. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా చిట్యాల శివార్లో జాతీయ రహదారిపై విజయవాడ హైదరాబాద్ రూట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ట్రావెల్స్ బస్సుల మధ్య కారు ఇరుక్కొని నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని సమీప హాస్పిటల్ కి తరలించారు. కేవీఆర్ ట్రావెల్ బస్, కార్, ఆరెంజ్ ట్రావెల్ బస్ ఒకదాని వెనుక ఒకటి ఢీ కొట్టుకున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల శివార్లో జాతీయ రహదారిపై విజయవాడ హైదరాబాద్ రూట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ట్రావెల్స్ బస్సుల మధ్య కారు ఇరుక్కొని నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని సమీప హాస్పిటల్ కి తరలించారు. కేవీఆర్ ట్రావెల్ బస్, కార్, ఆరెంజ్ ట్రావెల్ బస్ ఒకదాని వెనుక ఒకటి ఢీ కొట్టుకున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తున్న బస్సుల్లోని ప్రయాణికులైతే క్షేమంగా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈరోజు మార్కెట్ మొత్తం చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగినటువంటి ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు 2 పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్నటువంటి ఒక టాటా పంచ్ కారు ఢీకొని, ఆ తర్వాత దాని ముందు ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అంటే ముందుగా కారు ఢీకొట్టి ఆ తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సమయంలోనే 2 బస్సుల మధ్య మాత్రం ఈ యొక్క టాటా పంచ్ కార్ అనేది ఇరుక్కున్న పరిస్థితి ఉంది. దాంట్లో ఆ సమయంలో టాటా పంచ్ కారులో 3 ప్రయాణిస్తున్నారు. వీళ్ళు 2 పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా ప్రమాదానికి గల ప్రధాన కారణము బస్సు డ్రైవర్లు ఇద్దరు కూడా ఒక వేగంగా వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ముఖ్యంగా అతివేగమే యొక్క ప్రమాదానికి కారణం అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ విధంగా వేగంగా వెళ్తూ ఫస్ట్ కారు ఢీకొట్టి తర్వాత ముందు ఉన్నటువంటి బస్సులు ఢీకొట్టడం వల్ల ఈ 2 బస్సుల మధ్య మాత్రం ఈ కారు అనేది ఇరుక్కుంది.
కానీ ఇదే సమయంలో ముఖ్యంగా దాని ముందు కూడా ఇంకా వేరే బస్సులు చాలా, ఎందుకంటే దసరా సెలవులు ముగియడంతో అందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో అంటే ఆ సమయంలో వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఆ 2 బస్సులు ఒకదాని ఒకటి ఢీకున్న క్రమంలోనే వెంటనే అంటే మధ్యలో వెంటనే బ్రేక్ కావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పదని చెప్పవచ్చు. లేకపోతే ఆ బస్సులోనే వేరే వెహికల్స్ ని ఢీకొనే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో సడన్ గా బ్రేక్ కొట్టడం వల్ల మాత్రము మిగతా ఏ వాహనాన్ని కూడా ఢీకొన్న పరిస్థితి అయితే నెలకొంది. కాకపోతే ఆ 2 బస్సుల మధ్యలో ఈ కారు ఇరుక్కపోవడం వల్ల మాత్రము ఆ కారులో పరిస్థితి ముగ్గురు కూడా తీవ్ర గాయాలు కావడము, ఆ తర్వాత ఇతర పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా నాకెట్లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ తరలించేసి చికిత్స అందిస్తారు. ప్రజెంట్ గా సమాచారం ప్రకారం మాత్రం ఇతర పరిస్థితి మాత్రం పుస్తకాలు విషమంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.